वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित ध्रुवदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित ध्रुवदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरम् वन्दे मातरम् वन्दे मातरम्। How many years you completed in this profession, sir? On 3rd August 1953, I have completed 65 years. 1961 enrollment జరిగింది. 1962 లో మొదలుపెట్టాను. Since 1976, this is the 43rd year. In 1976, my advocate's office started in 1918. 1985లో నేను ఇండిపెండెంట్ ఆఫీస్ పెట్టాను. టోటల్గా ఇప్పటికి 36 సంవత్సరాలు అయింది. 28 years. 27 సంవత్సరాలు అయింది. 92 వచ్చేది 26 years. 92. కల్కట్టా యూనివర్సిటీ లా కాలేజీలో చదివాను. PR College at Andhra University. PR College. I was the president of the PR College also by then. BS, Andhra University. I took my degree from PR Government College, Bachelor of Arts in Philosophy. I took my Bachelor of Law degree from Andhra University. ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి. PVR Trust Degree College అండి. తర్వాత లాగా వచ్చి ఏలూరు లా కాలేజ్లో సిఆర్డి కాలేజ్లో వచ్చాను. Degree in PR Government College. I mean, anyway, local here. All the people think that I studied elsewhere, but I studied in this at Kakinada only. 41 to 47 at Vijayanagar, MR College. MR College. Municipal Middle School, MR College. 40-50 BCom first batch. BCom కొత్తగా వచ్చింది. So, my first batch. One of the students in that 100 seats ఇచ్చారు. Vijayanagar 40. PR కాలేజీలో ఉన్న ఆ క్లైమేటు, ఆ అట్మాస్ఫియరు, గుడ్ రిలేషన్షిప్ అమంగ్ ది స్టూడెంట్స్ అండ్ టీచర్స్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్, దే ఆర్ వీ కెనాట్ ఫర్గెట్ దెమ్. పూనా యూనివర్సిటీ కంటే పిఆర్ కాలేజీ లైఫ్ చాలా మెమరబుల్. ఎంజాయ్ చేయడానికి గ్రాడ్యుయేషన్ టైంలో అంటే ఫ్రెండ్స్, కాలేజ్ లైఫ్ అదంతా డిఫరెంట్గా మనకున్న సిచ్యువేషను ఇప్పటికంటే అప్పుడు ఇంకా లైఫ్ బాగుండేది. కానీ మేము చదువుకుంటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అది ఆ పిఆర్ కాలేజీలో ఉన్న అనుభవం బయటికి వెళ్తే రాదు. ఎందుకంటే మీరు వచ్చేసరికి చాలా వరకు అట్మాస్ఫియర్ మారిపోయింది. నేను వచ్చేసరికి ఆ అట్మాస్ఫియర్ మారిపోయింది. అలా చేయడానికి స్కోప్ లేదండి అక్కడ. కాలేజ్ అండి ఇక్కడే స్ట్రిక్ట్ కాదు, ఈజీ అంటే మీరు కాలేజీలో మీరు వెళ్తే మీ ఇష్టం, లేకపోతే వెళ్ళిపోవాలి చెప్పేసి పెడతావు. దోస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సిట్టింగ్ త్రూ అనేవాడు. వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయాడు. వచ్చి కూర్చొని వినేవాడు. డిస్టర్బ్ చేయాలని చేయాలని మీకు
ఇంకా దీనిలోనూ సీట్ లాగా నేను ఫస్ట్ అసలు మా మదర్ హిందీ లెక్చరర్. సో మా మదర్కి నేను హిందీ లెక్చరర్ అవ్వాలని ఆవిడ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో బిఏ ఏం చేశానంటే హెచ్ఈసి అంటే హిందీ ఎకనామిక్స్ సివిక్స్ చదివాను బిఏ ఆ టైంలో. సో దాని తర్వాత నాకు బెంగళూరు యూనివర్సిటీలో ఎంఏ సీట్ వచ్చింది. సరే మా ఈ లోపల ఏమైందంటే అనంతపూర్లో బిఎల్లో సీట్ వచ్చింది. Complete this INCOM, what will happen is that I have to go as a lecturer, and it is a very not vibrant job. That's the reason why I thought that it's better to go to law, and then I shifted my admission from INCOM to this BA. In such a coincidence, I became an advocate. డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతుండగా అప్పుడు ఎన్టీ రామారావు ఈ మండల కమిషన్ గొడవలో ఈ గొడవలో కొంచెం స్టూడెంట్ లీడర్గా కొంచెం యాక్టివ్గా ఉండడంలో 1-2 సార్లు మమ్మల్ని ఫోర్స్ఫుల్గా అన్నెసరీగా అదే స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎన్టీ రామారావు మీద ఏదో ధర్నా చేశాను, రోడ్డు చేసాం స్టూడెంట్గా ఉండగా. అప్పుడు ఎవరో లాయర్ గారు వచ్చి విడిపించడం జరగడంతో అప్పుడు దాకా ఏమీ తెలియని ఆ లా అంటే అప్పుడే లాయర్లు కోర్టులో చూడటం జరిగింది. కేసులు అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు, కానీ అలాగా లాయర్ గారితో పరిచయం ఏర్పడి చదవాలని కోరిక కలిగింది. స్టూడెంట్ యూనియన్లో ఉండగా వల్ల ఇలా చదవడం కారణం. నేను ఈ న్యాయవాద వృత్తిలోకి వస్తానని నేను అనుకోలేదు. న్యాయవాద వృత్తి అనుకోని పరిస్థితుల్లో నేను లా చదివాను. నేను కేవలం బిఏ తోటే చదువు పూర్తి ఆపేసి వ్యాపారాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నాను. My father needed an advocate from the family, and therefore God joined me in the law college. మా గ్రామంలో చుట్టుపక్కల 10 గ్రామాల్లో మా ఫాదర్ తవ్వులు తెచ్చేవాడు. ఆయన చిన్నప్పుడు నాకు కొంచెం ఆ ప్రభావం నా మీద ఉండేది. నేను చూసేవాడిని. చూసిన తర్వాత నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా మా ప్రిన్సిపల్ నన్ను 2-3 సార్లు నువ్వు లాక్ సూట్ అవుతావు అని చెప్పేసి ఆయన కూడా నన్ను ప్రిపేర్ చేయడం జరిగింది. దాని మీద అప్పట్లోనే నేను నాందేడ్ జాయిన్ అవుతాను అనుకున్నాను. మా ఫాదర్ ఇంట్రెస్ట్ చూపించలేదు. దాదాపు మహారాష్ట్రలో నాందేడ్ జాయిన్ అయ్యి నేను అక్కడ లా చేద్దాం అనుకునేవాడిని. ఆ చిన్నప్పటి నుంచి లా మీద నాకు ఒక రకమైన మక్కువ, నాది కంప్లీట్ చేయాలని ఒక అంబిషన్ ఉండేది. Actually, I completed my Bachelor of Arts degree. I never thought I will become an advocate. My father asked me coolly whether you are going to go law college. I said, okay, I can go. After BA, again my father asked me to continue cultivation 2 years or so. But I was not satisfied to make use of my little experience and other things to spend the lands. Of course, that's a very good profession, no doubt. But in view of my education and position, and being very much nearer to Kakinada made me to choose this one. And apart from all these things, some of the advocate friends who became my very close friends within a short time made me to convince intentionally, and I convinced my father and to join in this process. నేను అనుకోకుండా ఈ అవకాశం రావడం చూసుకుని ప్రొఫెషన్లో కంటిన్యూ చేద్దామనే దృష్టితోటి విత్ ఆల్ ది ఇంట్రెస్ట్ లా కోర్స్ పర్సూ చేశాను. And my classmates are all well placed now. Several persons are High Court judges. Justice Salameswar was my classmate, and some politicians, Anam Vijay Kumar Reddy and that Anand Ramnarayan Reddy. Supreme Court lo unna vallu na classmates unnaru. I am the classmate of Justice Salameswar, and 2 of our classmates are the High Court judges, retired High Court judges. చంద్రమౌళి, వేమూరి చంద్రమౌళి అనే అతను నా క్లాస్మేట్. శ్రీనివాస ముత్తని ఇప్పుడు 4th అడిషనల్ కోర్టు ఏపీపీ గారు, ఆయన కూడా నా క్లాస్మేట్ కమ్ రూమ్మేట్. ఇప్పుడు ఉన్నటువంటి బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ చేసినటువంటి శ్రీ చిదంబరం గారు కూడా నాకు క్లాస్మేట్ కమ్ రూమ్మేట్. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పాలంటే, నేను ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత సుధాకర్, బద్దిరా సుబ్బారావు, పి రమేష్, తర్వాత జవహరాలి, వై సుబ్రహ్మణ్యం, తర్వాత మన జీవేస్ వినాయకరావు, కృష్ణ ప్రకాష్, కృష్ణరాజు ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు, అల్లూరు కృష్ణరాజు. మా 8 advocates used to sit in the bar session after the court work at 5 o'clock. We used to spend some time, and we used to
play this shuttle, and we used to go to our house. Because all these people used to be very close with us. మేము అందుకోసమే వాళ్ళందరూ మేము అంతా ఒరే ఫ్రెండ్స్ లోకి వచ్చేసాం. స్నేహితులు అంటే భాష అని మోటార్ మెకానిక్. సార్ అక్కడి నుంచి ఫ్రెండ్స్ ఉండేవారు సార్. తర్వాత చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. కృష్ణ బంగారాజు అని ఇప్పుడు అతను వైజాగ్ లో ఒక ప్రైవేట్ వెహికల్ ఫైనాన్స్ చేస్తున్నాడు. అలాగే తాతాచారి అని అతను బ్రహ్మం పని చేసుకుంటున్నాడు, ఊళ్ళో ఉంటున్నాడు. ఇంకా అప్పట్లో నాతో చదువుకున్న అతను ఇంకో అతను ఫైనాన్స్ దగ్గర అనంత విజయనగరంలో ఉంటున్నాడు, ఫైనాన్స్ పరిస్థితి చేసుకుంటా. ఆ క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళాం. కరకుదురులో నాకు బాగా చిన్నప్పటి నుంచి గంగారావుని పాటోసరి గంగారావు ఉన్నాడండి. సానా స్వామిమూర్తి అని ఒక ఉన్నాడు, తర్వాత తోట సత్యనారాయణమూర్తి అని ఒక అతను, ఈ ముగ్గురు సానా సత్యశేశ్వర అని ఒకతను, ఇంకా ఉంటూ గోవింద్ అని, పివి శివనారాయణ అని ఒకతను. Sir, are you participate any cultural activities in your schooling or college days? Yes, we used to participate in the dance dramas in the school, ideal school. Children's high school, there used to be every year an annual function. In that we used to participate. I used to play cricket, and cricket is a very funny game. And cricket nowadays, people are saying that cricket is a game of fixing, but it's not like that. From time immemorial, cricket is a game of fixing. I used to bowl a pace bowler. At that time, they are made us to bribe us. The other mates make us to bribe us and ask us to get some sweets or something, ice cream. Ice fruits were there at that time. They used to go and purchase and give it to me. నేర్చుకోవాలని చెప్పి కుతూహలం ఉండేది. I used to గిటారు, తర్వాత ఏమో ఈ కీబోర్డు ఇవన్నీ కొనిపెట్టుకుని వాడిని. కానీ అది కొంచెం దానికి బేసిక్ నాలెడ్జ్ కొంత ఉండాలండి, అది అలవాటు పడాలి. ఇప్పుడు అది చేయొచ్చేమో అనుకుంటున్నాను, ఇప్పుడు చేయడం కాస్త సులువేమో అని. ఇప్పుడు అంటే మనకి కొంచెం అవగాహన వచ్చింది కదా, పూర్వం అంతా అవగాహన అనేది ఇంకోలా ఉండేది. ఖాళీగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో సినిమాలకు వెళ్ళిపోతాం. తర్వాత ఐ లైక్ ట్రావెల్. నేను కానీ నా భార్య కానీ మేము ఇద్దరం కూడా విహారాలు వెళ్ళిపోవడానికి ఎక్కువ చేస్తాం. తెలుగు భాష పిచ్చోండి నేను తెలుగు కవితలు రాసేవాడిని. నేను శ్రీశ్రీ అభిమాని, శ్రీ విప్లవ కవితలు రాసేవాడిని. దాని మీద నా గురువు గారు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు, ఆయన శిష్యుని నేను. ఫ్రీక్వెంట్ గా ఒక 5-6 years బ్యాక్ వరకు ప్రతి సంవత్సరం కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. అందులో ప్రత్యేకంగా అడ్వకేట్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేసేవారు. మేము ప్రతి సంవత్సరం ఏదో ప్లేలెట్ చేసేవాడు. నేను, చలపతి, హయగ్రీవరావు, రావణమూర్తి, అలాగే రాజేంద్ర ఉండేవాడు, ప్రసాద్ అని వెళ్ళిపోయాడు, వాళ్ళందరూ. అందులో చాలా ప్లేయర్స్ ప్రతి సంవత్సరం వేసాం. అందులో బాగా నచ్చింది ద్రౌపది వస్త్రాపహరణం. అందులో ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, ఆయన ప్యాకెట్ ఆడుతుంటారంటే జోదం బదులు కార్డ్స్ పెట్టారు మన వాళ్ళు, దాన్ని ప్యారడీ కోసం మార్చి ఆయన వాట్ ఈజ్ హ్యాపరింగ్ అని అడుగుతుంటాడు ఇంగ్లీష్ లో. నథింగ్ గ్యాంబ్లింగ్. అది చాలా హైలైట్ అయింది. అది అందరూ కూడా చాలా సార్లు కోర్టులో చాలా సార్లు మేము వెళ్తుంటే నథింగ్ గ్యాంబ్లింగ్ అనేవారు. చాలా బాగుండేది. ఇక కాలేజీలో ఎలక్ట్యూషన్ కానీ లేకపోతే ఎస్ఐ రైటింగ్ కానీ, ఈ తర్వాత ఈ సాంగ్స్ కాంపిటీషన్ కానీ, ఇంకా అప్పట్లో నాకు కొంచెం హాబీ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసామండి. వెయిట్ లిఫ్టింగ్ లో నా కేటగిరీలో నాకు ప్రైజ్ కూడా వచ్చారు. యూనివర్సిటీలోనే వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సరదా ఉంటుంది ఆ రోజుల్లో, దానికి చేశాను, అక్కడ ప్రైజ్లు వచ్చినాయి. మంచి ఈ ప్రైజ్ గెటర్గా నాకు కొంచెం ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. ప్రిన్సిపల్ దగ్గర కానీ మిగతా వాళ్ళ దగ్గర కానీ. ప్రతి సంవత్సరం ఎప్పుడు కాంపిటీషన్ వచ్చినా వేరే ప్రైజ్లు వచ్చాయి. టూరిజం ఇంట్రెస్ట్ మాకు బాగా. ఇండియా నుంచి బిట్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్లేస్ లో కవర్ చేసిన ఏదో 2 స్టేట్లు తప్ప. చిన్నప్పుడు నేను డ్రామాలు వేసేవాడిని, ఆ డ్రామాలో జమీందార్ పాత్ర వేసేవాడిని. మైమ్ షోలో అవి చేసాం.
నేను నైన్ షో చేసినప్పుడు బాలయోగి, యనమల రామకృష్ణుడు వీళ్ళు వచ్చారు ఆ రోజు. అది ఎంజాయ్. అది కాక భారత స్టేషన్ తరఫున క్రికెట్ ఆడేవాడిని నేను. తెలుగు లిటరేచర్ చాలా ఇష్టం. కమల్నాథ్ అని ఒక రియల్ స్టోరీ రాశాను నేను. అది ప్రింట్ అయింది, కాపీ కూడా లేదు. దాని తర్వాత తెలియని లోతులు అని చెప్పి ఇంకో బుక్ రాశాను. మొట్టమొదటి కేసు గురించి నేను మొట్టమొదటి కేసు చేసింది అయితే ఒక అప్పీల్ చేశాను. అప్పీల్ ఏంటంటే ప్రిన్సిపాల్ ఆఫ్ కోర్టులో చేశాను అప్పీల్. ఆ అప్పీల్ నేను ఓడిపోయాను. నేను మాకు కేసు లేదు, కానీ మా నాన్నగారు అన్నారు ఓడిపోయే కేసు చేస్తేనే మనకు వస్తుంది. నేను ఒక రాజు చెప్తానండి. నేను 76 ఆగస్టులో వచ్చాను. ఇంచుమించు నెల 15 రోజులు ఎంతో మా గురుగారు సీనియర్ సపోర్ట్లో ఒక కేసు ఇచ్చిన ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన చెప్పిన తర్వాత నిగ్గన ఓడిపోయిన కాబట్టి బాగా చెప్పేమన్నారు. కృష్ణబ్రహ్మ గారి తీరే మొత్తం కేసులన్నీ కృష్ణబ్రహ్మ గారి. నేను వచ్చిన 3వ నెలలో ఆర్గ్యుమెంట్ చెప్పాను. అప్పుడు ఎం నారాయణ రెడ్డి గారు అని ప్రిన్సిపల్ మున్సిపల్ ఉండేవారు, మన హైకోర్టు జడ్జి చేసి రిటైర్ అయ్యారు. సో మున్సిపాలిటీ మీద కేసు అది కూడా ఇక్కడ విక్రమలాడ్జ్ అని ఉంది దాన్ని. సో ఆ టైంలో ఏంటంటే కృష్ణబ్రహ్మ గారిని వెళ్ళి ఆర్గ్యుమెంట్ చెప్పది మున్సిపాలిటీ అని చెప్తే దాని పుస్తకాలు అవి తీసుకుని వెళ్ళాను. నేను అప్పుడు మా ప్రిన్సిపల్ గారు కోవిడ్లో ఎంఆర్ఆర్ మాధవ నాయుడు గారిని ఈ వాజ్ గవర్నమెంట్ లీడర్ ఫర్ అప్పటికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలిసి ఉంది. 1 డిస్ట్రిక్ట్ ఆయన గవర్నమెంట్ లీడర్. అక్కడ ఆయన దగ్గర నేను అప్రెంటిస్ చేస్తాను ఫర్ 1 year. ముసునూరు సత్యమూర్తి గారు ఒక వకాలత్ ఫైల్ చేసి రమ్మని నాకు 30 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ రామచంద్రపురం కోర్టుకు వెళ్ళి ఈ వకాలత్ డిఫెండెంట్ తరఫున ప్రొనోట్స్ ఉంటుంది, జస్ట్ 15,000 20,000 ప్రొనోట్స్ ఉంటుంది. ఇది వకాలత్ వేసేసి రావాయా అని చెప్పేసి అంటే అది వకాలత్ ఎలా వేయాలో నాకు తెలియదు. యాక్చువల్గా ఏం చెప్పాలని చెప్పాను. ఇలా పిలుస్తారు, పిలిచినప్పుడు ముఖ్యమైన ఎం సత్యమూర్తి ఫ్రమ్ కాకినాడ ఫైల్స్ వకాలత్ అని చెప్పేసి ఆయనే తీసుకుంటాడు, నువ్వు వచ్చాయని చెప్పాను. నేను జాయిన్ అయినప్పుడు నాకు చిన్న అన్నయ్య కదా కృష్ణబ్రహ్మం గారు. సో నన్ను ఫస్ట్ అడిగింది ఏంటంటే నువ్వు జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసి నువ్వు డెవలప్ అవ్వు, అందుకని మంత్లీ శాలరీ ఇవ్వమంటే ఇస్తాను, ఆర్ఎల్స్ నువ్వు కష్టపడిన దానికి ఇవ్వమంటే ఇస్తానంటే నేను కష్టపడిన దానికి ఇయ్యి, నాకు మంత్లీ శాలరీ వద్దని ఐ ఆప్టెడ్. సో నెలకి 150 రూపాయలతో బతికాను. ఇది ఒకసారి నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాను. ఓ క్లయింట్ ఇలాగా పెట్టుకుని సమాధానం చేస్తున్నాడు. లెట్ హిమ్ స్టాండ్ ప్రాపర్లీ అని జడ్జి దగ్గర చెప్తాడు. ఎలా అయ్యారా అన్నారు, ఇప్పుడు అప్పుడే ఎత్తిపోతే వెళ్ళి పెట్టుకోవద్దు అట్లా. నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో నన్ను నమ్మి నాకు మటర్ కేసు ఇచ్చారు. మామిడి హరేకృష్ణ ముద్దాయి పేరు. అతను 304B మటర్ కేసు కాదు, డౌరీ డెత్ మామిడి హరేకృష్ణ పెళ్ళైన సంవత్సరంలోపే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ కేసు ఇచ్చినందుకు వాళ్ళకి ఈ రోజుకి కృతజ్ఞతలు కేసు నెగ్గానండి. మనం ఎప్పుడు కూడా జూనియర్స్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక సీనియర్ ఎలా చేస్తున్నారు కోర్టులో అన్నది మనం వాచ్ చేస్తూ నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. So I advise all my juniors and juniors of Kakinada Bar Association to sit in the court halls, observe the court proceedings. Don't quarrel with the judge at any time. If the judge says something, yes sir, okay. That must be the habit. Because మా జూనియర్స్ కంటే ఇప్పుడు కెరీర్ స్టార్టింగ్ అంటే ఇండివిజువల్ ప్రాక్టీస్ లో ఉన్నాం కదా, మాకు ఏమైనా కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ అంటే మీరు లెబోరియస్ గా చదువుతూ ఉండాలండి. తర్వాత యూ హ్యావ్ టు వర్క్ డే అండ్ నైట్. ఇప్పుడు వర్కింగ్ అంటే యూ హ్యావ్ టు బి అండర్స్టాండ్ ఆల్ సబ్జెక్ట్స్. జూనియర్స్ కూడా నేను ఇచ్చి సలహా ఏంటంటే హార్డ్ వర్క్, దాన్ని మించింది అవైలబిలిటీ. జూనియర్స్ హార్డ్ వర్క్ ఇస్ ద మోస్ట్ థింగ్. ఏదైనా సరే అమ్మా, నీతి నిజాయితీ, శాంతం, సత్యం, ధర్మం, న్యాయం, అహింస ఇవన్నీ విజ్ఞానాన్ని ఇస్తాయి. ఆ విజ్ఞానాన్ని అట్లీస్ట్ ఓ 50% అండర్స్టాండ్ చేసుకుంటే ఎనీబడీ కెన్ బికమ్ ఎనీబడీ ఆఫ్ హిజ్ ఓన్ చాయిస్. నా జూనియర్లుగా వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏ సలహా ఇస్తానంటే
మీరు కష్టపడండి. కష్టపడకుండా అర్థమైందంటే కష్టపడడం అంటే అర్థం ఏంటంటే మీరు ఆఫీస్కి వెళ్తే కూర్చుని రికార్డు ఏంటి అన్నది ఆ రికార్డు చదవాలి. ఒకసారి చదివితే అర్థం అవ్వదు, 2 సార్లు చదివితే అర్థం కాదు, 3 సార్లు అర్థం కాదు, 10 సార్లు చదివితుంటే అర్థం అవుతుంది. ఏ రికార్డ్ అయినా సరే ఆ రికార్డులన్నీ చదువుకుని మీరు వెళ్ళి చేసేయక్కర్లేదు. మీ గురువు వచ్చి మిమ్మల్ని కేసులు చేసేమని చెప్పక్కర్లేదు. కనీసం ఆ రికార్డు మీద కమాండ్ తెచ్చుకోవాలి. అదే హార్డ్ వర్క్ అండి. ఏం చేసినా సిన్సియర్గా వర్క్ నేర్చుకోండి. చెప్పా కదా, కష్టపడాలి. దేర్ ఈజ్ నో ఈజీ వే ఫర్ సక్సెస్. పొద్దు నుంచి సాయంత్రం స్ట్రగుల్ అయితేనే తప్పితే అవదు. స్ట్రగుల్ అవ్వడం అంటే కనుక వెళ్ళిపోయి దేబిరించడం కాదు. మనం కష్టపడుతూ ఉండాలి, ఇంటరాక్షన్ ఉండాలి, సోషల్ ఇంటరాక్షన్ ఉండాలి. Don't depend upon the 161 statement. 161 statement is only a statement made by the accused, by the complainant at the place of to the police. That's all. You have to very seriously follow that 161 statement. You have to ask your client what happened, whether the incident has taken place or not. Don't say that your client was not in town. Don't take a plea of alibi. My sincere advice to juniors is don't take a plea of alibi. Once you take a plea of alibi, the burden is heavily upon you to prove it, and your client will be put to lot of hardship, and you may lose the case. Don't depend on dictation by somebody else. Do it by yourself. అది చేసిన తర్వాత తప్పులే ఉంటే కరెక్ట్ చేస్తాను. గొప్పవాడు కావడానికి గొప్పవాడుగా పుట్టకలేదు, గొప్పవాడుగా ధైర్యం. ఇప్పుడు కూడా మనకి సీనియర్ చెప్తుంటారు, ఎక్కువ క్రాస్ ఎగ్జామినేషన్స్ మన క్వశ్చన్కి మనకి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్లు వస్తాయి. అంచేత మనకు వచ్చిన ఆన్సర్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ ఆన్సర్ ఎలా రాబట్టాలి అనేది ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్ కాదని, అది సీనియర్ని చూసి నేర్చుకోవాల్సినది తప్ప పుస్తకాలు చదివితే రావు. అది మాత్రం గ్యారంటీ. యాంబిషన్ లేకపోతే లైఫ్ లేదు. యాంబిషన్ ఎప్పుడైతే అయిపోతుందో ఇంక డెడ్ పర్సనే. ఎప్పుడు వీలున్నంత వరకు నవ్వుతూ ఉండాలి. బాధలు అనేవి అందరికీ ఉంటాయి. ప్రొఫెషన్లో రావడం అది దీని గౌరవం, దీని మద్దతే ఎక్కడ రాదు మనకి. ఇది చాలా నోబెల్ ప్రొఫెషన్, ప్లస్ సంఘంలో మంచి గౌరవ పేరు దీన్ని నిలబెట్టుకుంటే పేరు పెట్టారు ఉన్న ప్రొఫెషన్ ఇది. First of all, I appreciate all the team members for organizing such a nice event, which is never before in the history of the Bar Association of Kakinada. ఒక చక్కటి కార్యక్రమం చేయాలనే ఆలోచన మీకు రావడం, బార్ అసోసియేషన్ తరఫున సాంస్కృతిక విభాగం నుంచి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ కేవలం మెసేజ్ ఒక ఎంటర్టైన్మెంట్ రూపంలో కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా మంచి కాన్సెప్ట్తో ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. మనస్ఫూర్తిగా బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ఈ కాన్సెప్ట్ ద్వారా సీనియర్లని పరిచయం చేసుకునే ద్వారా వారి యొక్క జీవితాలను అనుభవాలుగా వారి అనుభవాలని తెలుసుకోవడం ద్వారా మనం రాబోయే కాలంలో రాబోయే తరాలు ఏ విధంగా వృత్తిలో కానీ వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా ఎదగాలి అన్నటువంటి ఆలోచన ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు చాలా మంచి కాన్సెప్ట్ ఇది. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్న దాని మీద మీ అభిప్రాయం? ఇది జూనియర్లకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది, అని దీన్ని ఉపయోగించుకుని జూనియర్లు కూడా నేర్చుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. అదే ఇంపార్టెంట్ మనకు కావాల్సింది. జూనియర్లు నేర్చుకుని పైకి రావాలని కోరిక నాకు మాత్రం చాలా తపన ఉన్నది. ప్రోగ్రామ్ ఎవరు డిజైన్ చేశారో, ఎవరు కన్సీవ్ చేశారో కానీ సునీల్ కాంత్ మరి తమ్ముడు చాలా చాలా సునీల్ కాంత్ రామిరెడ్డితో కూడా ఇలాంటి ఐడియాలు ఉంటాయి. శ్రీలక్ష్మి గారు ఎలాగా ఉన్నారు యాంకరింగ్ చేయడానికి. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. ఇంతలా బాగుంటుందని చెప్పి నాకు ముందు అనుకోలేదు. ఐఎమ్ సో సాటిస్ఫైడ్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఏ గ్రేట్ అండ్ మిరాక్యులస్ సక్సెస్. ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అరే థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ 15th although I am not going out, I will certainly make it convenient to be present on 15th without fail. It is in response to your excellent and interested way of art. చాలా మంచి ఉద్దేశం సార్. దీనికో సబ్ కమిటీ వేసుకుని మీరు చేస్తున్నందుకు సంతోషం. ఇది వృద్ధిలోకి రావాలి. చాలా బాగుంది ఇది. This type of friendship
among the advocates should grow further stage to stage, and many more occasions to be carved out for people to come together and express their views on things like this. I wish all of you work very well in life. Thank you, sir. Thank you. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి Namaste. Happy Independence Day for all of you. Kakinada Bar Association Sports and Cultural Wing లో భాగంగా సీనియర్స్ స్వీట్ మెమరీస్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. ఇప్పటిదాకా మీరు దానికి సంబంధించిన ప్రోమోను చూశారు. దీనికి సంబంధించి కాకినాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ని, బార్ కౌన్సిల్ మెంబర్స్ని, సీనియర్ అడ్వకేట్స్ని ఇప్పటివరకు కలిసి వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. అయితే ఇది వెబ్ సిరీస్ క్రియేట్ చేసి ఒక ఛానల్ని రూపొందించి దాని ద్వారా మనందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశం మాలో ఉంది. దీనికోసం ఒక ఛానల్ని క్రియేట్ చేయదలిచాం కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మీకు తొందరలోనే తెలియజేస్తాం. అంతేకాకుండా ఇంకా సీనియర్ అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా కలిసి వారి అనుభవాలు కూడా మనం సేకరించి ఈ వెబ్లో వెబ్ సిరీస్గా డెవలప్ చేసేయాలని, అందరి ఫుట్ ప్రింట్స్ అందించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన వారందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు ఇంకా ఉండి మమ్మల్ని ముందుకి ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో మేమందరం కూడా
మీకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे जय जय राधा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता।